హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మణిమంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించుకోబోతున్నామంటే, నరఘోష నరదృష్టి నుంచి చాలామంది అయితే సతమతం అయిపోతూ ఉంటారు. వాళ్ళకైతే ఈ పుష్య నక్షత్రం, రాబోయే పుష్య నక్షత్రం ఉంది కదండి 19వ తారీఖు, ఆ రోజు గోల్డ్ తీసుకోవడానికే కాకుండా మీ నరఘోష నరదృష్టిని కూడా ఎంచక్కా పోగొట్టుకోవచ్చు ఈ చిన్న ఇంగ్రీడియంట్తో. అంటే తెల్ల జిల్లేడు యొక్క కొమ్మని, ఒక చిన్న కొమ్మని మీరు ముందు రోజే కలెక్ట్ చేసి పెట్టుకోండి. దాన్ని ఎంచక్కా పసుపు నీళ్ళతో, మంచి నీళ్ళతో కడిగి, పాలతో కడిగి, ధూపదీపం చూపించిన తర్వాత మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అంటే మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు కట్టాలండి ఈ తెల్ల జిల్లేడు కొమ్మని. ఇది మన ఇంటికి వచ్చే ఎవరైనా సరే లోపలికి, అది కస్టమర్స్ కావచ్చు, విధాలుగా అంటే అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా, ఆ నరఘోష నరదృష్టి అనేది మన వాకలికి అవతల వైపుకే ఇలా వెళ్ళిపోతుంది అనమాట. లోపల వరకు రాకుండా, వచ్చినా కూడా మనపై అది ప్రభావం చూపకుండా మన ఇంటి పైన, మన ఇంటికి కలిగే నరఘోష నరదృష్టిని కూడా ఈ ఒక చిన్న తంత్రంతో మీరు పోగొట్టుకోవచ్చు. తరువాత ఇది ఇంటికి అయితే సరిపోయింది. ఇక మనుషులు బయట వెళ్తూ ఉంటారు, ఇంట్లోని వ్యక్తులు బయట పనుల కోసం వెళ్తూ ఉంటారు, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎంచక్కా రేపు శనివారం వస్తుంది కదా, ఈ ఒక చిన్న ప్రక్రియ అయితే చేసి చూడండి. ఏం లేదండి, ఇలా ట్రయాంగిల్ రెడ్ కలర్ పెన్లో రాసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్లో ట్రయాంగిల్ రాసుకోవాలి. లోపల ఈ చిన్న మంత్రాన్ని అయితే రాసుకోవాలి. ఓం శం శనేశ్వరాయ నమః అని రాసేసి ఈ కాగితాన్ని మీ పర్సులో లేదా మీ బ్యాగ్లో ఫోల్డ్ చేసి పెట్టుకోండి. 43 రోజుల పాటు మీతో ఉండాలి ఈ ఒక పేపర్. మంత్రం అయితే ఓం శం శనేశ్వరాయ నమః అని రాసుకోవాలి. ఈ యొక్క కాగితాన్ని మీరు 43 రోజులు అయిన తర్వాత ఎక్కడైనా ఒక చెట్టు కింద పాతి పెట్టేయాలి, లేదా పారే నీళ్లలో వేసేయాలి. తర్వాత కూడా మీరు ఈ ప్రక్రియని కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే శనివారం రోజే రాసి పెట్టుకోవాలి. ఒక చిన్న తెల్ల కాగితం పైన తీసుకోండి. నేను వీడియో పర్పస్కి పెద్ద పేపర్ చూపిస్తున్నాను, ఇక్కడ చిన్న పేపర్లో రాసుకోండి. లోపల మాత్రం బ్లాక్ కలర్ అంటే బొగ్గు సహాయం లేదా కాటుక సహాయంతో రాసుకోవాలి మీరు ఈ మంత్రాన్ని. అవేవి మీకు అవైలబుల్ లేదంటే బ్లాక్ కలర్ మార్కర్ లేదా బ్లాక్ పెన్ అయినా తీసుకోవచ్చు. బొగ్గు అయితే చాలా మంచిగా రిజల్ట్ ఇస్తుందండి. ట్రయాంగల్ అయితే రెడ్ కలరు, లోపల అయితే బొగ్గుని యూజ్ చేయాలి. నల్లటిది కాటుక, బొగ్గు ఇలాంటివి యూజ్ చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అని రాసి దీన్ని ఒక చెట్టు కింద 43 రోజులు అయిన తర్వాత పాతి పెట్టాలన్నమాట. మీతో పాటు ఎప్పుడు క్యారీ చేయాలి దాన్ని. అలాంటప్పుడు మీ పైన నరఘోష నరదృష్టి ప్రభావం అనేది శాశ్వతంగా తగ్గుతూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.